సహస్ర వాళ్ళు విహారీ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. రేపు మనం వెతుకొద్దాం పదా అని పండు, సరికేష ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మి విహారీని తీసుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. అక్క అక్క వచ్చాడక్క, అల్లుడొచ్చాడక్క అని చారుకేశ యమునకి చెప్పడంతో ఇంకా అందరూ అలా గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. విహారిని లోపలికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది లక్ష్మి. ఏమైందమ్మా, ఏమైంది, మా అల్లుడికి ఏమైంది అని పద్మాక్షి, యమున వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఏమోనండి, కొంతమంది రౌడీలు వచ్చి ఇలా కొట్టారు, ఆయనని కాపాడి నేనే ఇలా ఇంటికి తీసుకొని వచ్చాను, ఆ తలకి కట్టు కట్టాను, తలకి గాయమైంది అని లక్ష్మి చెప్తుంది. కాసేపు చూసి స్పృహలోకి రాకపోతే డాక్టర్ని పిలిపించండి అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఇంకా సిరిపాప ఉంటుంది, హరికృష్ణ అక్కడ ఉండడు. సిరిపాప నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి పాప నాన్న అంటుంది అంటే సహస్రమ్మకి విహారీ గారికి పుట్టిన పాపనా అని లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ అలా మాట్లాడుతూ ఉంటారు. అంబిక ఏమో వీడు మళ్ళీ తప్పించుకున్నాడు ఛ అని అనుకుంటూ ఉంటుంది. అయినా ఊరి మీద పెత్తనాలన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు ఇలానే చేస్తూ ఉంటారు, వీడికి అవసరమా ఇదంతా అని అంబిక అంటూ ఉంటుంది. అవునే, వాడు చెప్తే వింటాడా ఏంటి అని పద్మాక్షి కూడా అంటూ ఉంటుంది. అవునమ్మా, చెప్తుంటే వినట్లేదు, ఎవరెవరి కోసమో వెళ్తున్నాడు అని ఇంకా సహస్ర చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకే నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు, వాడు నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నాడా, నిన్ను భార్యలాగా అయినా చూసాడా, కనీసం ఎప్పుడైనా మీరిద్దరిని చూస్తుంటే భార్య భర్తలు అని ఎప్పుడైనా అనిపిస్తుందా, ఎప్పుడు ఎవరికి వాళ్ళు అన్నట్టుగానే ఉంటారు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత హరికృష్ణ లోపల నుండి బయటికి వస్తాడు. బ్యాట్‌మ్యాన్ బ్యాట్‌మ్యాన్ ఏమైంది బ్యాట్‌మ్యాన్ అని అడుగుతూ ఉంటే తలకి దెబ్బ తగిలిందంతా చూసి ఆంటీనే కాపాడి తీసుకొచ్చారు హరికృష్ణ అని సిరిపాప చెప్తుంది. ఇంకా హరికృష్ణ లక్ష్మి దగ్గరికి వచ్చి చెయ్యి ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అండి, మా బ్యాట్‌మ్యాన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. నేను ఎక్కడికైతే చేర్చాలనుకున్నానో నువ్వు అక్కడికే వెళ్ళావురా అని అనుకుంటూ లక్ష్మి చాలా షాకింగ్గా ప్రేమగా హరికృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి లక్ష్మి సరేనండి నేను వెళ్తాను అని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి లక్ష్మి చాలా ఏడుస్తూ, ఎందుకు స్వామి నేను చేసిన త్యాగానికి ఫలితం లేకుండా చేశావు, నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చిందే వాళ్ళు కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు విహారీ గారికి ఇలాంటి ప్రమాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు అన్యోన్యంగా లేరు, సహస్ర విహారీ గారు కూడా, నేను చేసిన త్యాగానికి ఫలితం దక్కనప్పుడు ఆ త్యాగం చేసి లాభమేముంది అని లక్ష్మి ఏడుస్తూ, అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సంధ్య అక్కడికి వస్తుంది. లక్ష్మి అని పిలవడంతో ఇంకా లక్ష్మి ఒక్కసారిగా సంధ్యని హక్ చేసుకొని బాగా ఏడుస్తుంది. లక్ష్మి ఊరుకో లక్ష్మి అని చెప్తూ ఉంటే, లేదు సంధ్య, నేను చేసిన దానికి ఫలితమే లేకుండా పోయింది కదా, నేను ఇంత చేసి ఇన్ని కష్టాలు పడ్డది ఎవరి కోసం, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా, అయినా వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు నేను చేసిన దానికి విలువేముంది అని, అసలు దేవుడు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత ఏడిపిస్తున్నాడు, నేను అందరికీ దూరం అయ్యి ఎలా బ్రతకాలి, నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఇప్పుడు అని లక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి కేడి చెప్పాడు కదా నిన్ను ఆ ఇంటికి చేరుస్తానని, నువ్వేం బాధపడకు అని సంధ్య ఏదో వివరిస్తూ ఉంటుంది. సరే పద లక్ష్మి మనం ఇంటికి వెళ్దాం అని లక్ష్మిని సంధ్య ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత విహారీ రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. సిరిపాప విహారీ దగ్గరికి వచ్చి నాన్న ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. అన్నం తిన్నారా నాన్న, ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అంటే నాకేం వద్దు అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే సహస్ర ట్యాబ్లెట్స్ పట్టుకొని వస్తూ ఉంటుంది లోపలికి. యమున పండు అక్కడే ఉంటారు. ఇంక పండు భోజనం తీసుకురా ప్లేట్లో అని చెప్పడంతో నాకు వద్దన్నాను కదా అని విహారీ అంటూ ఉంటాడు. నాకు తినాలని లేదు అని చెప్తుంటే పర్వాలేదు నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో పండు వెళ్ళి ప్లేట్లో భోజనం తీసుకుని వస్తాడు. నాన్న నేను తినిపిస్తాను నాన్న, తినండి నాన్న అని కలిపి తినిపిస్తూ ఉంటుంది. ఇంకా విహారీ కాదనలేక సిరి పాపను చూస్తూ తింటూ ఉంటాడు. ఇంకా పండు యమున చాలా సంతోషపడుతూ ఉంటారు.